మహావిష్ణువు. విష్ణువు యొక్క చెల్లెలే నారాయణి. విష్ణువు యొక్క చెల్లెలు నారాయణి అయితే నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు? నేనేం పెద్ద ప్రశ్నే లేదండి మిమ్మల్ని. నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు? నారాయణ అన్న చెల్లెళ్ళు అయితే ఏమవుతాడమ్మా? మామయ్య అవుతాడు, మేనమా అవుతాడు. దానికి ఎందుకంత అనుమానపడతారు? ఏమంటాడో వీడిని అనుమానం మీకు. మేనమామ అవుతాడు. మేనమామల ముద్దు మీలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. తాతగారికి మనవడంటే ముద్దు, మేనమామకి మేనల్లుడంటే ముద్దు. ఆ రెండు ముద్దులు చాలా ప్రీతిగా ఉంటాయట. లోకంలో సహజమైన ప్రేమ, నిష్కాపట్యంగా పరమ ప్రేమగా ఉంటుందిట. అందుకని ఒక రోజున మేనమామ గారింటికి వెళ్ళాడు విఘ్నేశ్వరుడు. అమ్మ మామయ్య ఇంటికి వెళ్ళొస్తానన్నాడు. వెళ్ళాడు. శ్రీకాంతో మాతులు యస్య అని అదో శ్లోకం చిత్రంగా. మేనమామ గారింటికి వెళ్ళి ఆడుకుంటుంటే ఏదో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం తీసి అక్కడ పెట్టారు. పిల్లాడు కదా అటు ఇటు చూశాడు, ఏదో బాగుందని చొండంతో తీసుకుని నోట్లో పడేసుకుంటాడు, మింగేశాడు. మరి గజస్వరూపం కదా, అది కూడా మామూలు గజం కాదు, బ్రహ్మాండమైన ఏనుగు స్వరూపం. నోట్లో పడేసుకుని మింగేశాడు. ఇంతలో ఏదో ఆపద వచ్చింది. రాక్షసులు వచ్చారు దేవలోకం మీదకి. వాళ్ళ మీద యుద్ధం చేయాలి, చేతిలో సుదర్శన చక్రం కావాలి. ఏది ఇక్కడ పెట్టాను సుదర్శన చక్రం, ఏది ఇక్కడ పెట్టాను అంటున్నాడు ఆయన. అటు ఇటు తిరిగి విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య ఇక్కడ ఉంది చక్రం లాంటిది, ఏదో జిలేబీలో అదేనా అన్నాడు. అవునని నోట్లో పడేసుకున్నాను. అయ్యో అదేమిటది చక్రం రా ఈ అన్నాడు. ఏం చెప్పినా ఇవ్వడు, నవ్వుతున్నాడు. చూడండి, మేనమామ సెల్ ఫోన్ తీసి దాచేసి మేనల్లుడు నవ్వినట్టు నవ్వుతున్నాడు. నవ్వితే చూసి మేనల్లుడు కొట్టలేడు. అవతల చూస్తే అవసరం చక్రమా ఆయన కడుపులో ఏం చేస్తాడు? చూసి పిల్లాన్ని నవ్విస్తే పొలమారితే చక్రం బయటపడిపోతుందని ఏం చెయ్యాలో అర్థం కాక ఇంత శ్రీ మహావిష్ణువు వింత చేష్ట చేశారు. ఆయన ఇలా పట్టుకొని గుంజీలు తీశారు. తీస్తే ఇంతటి విష్ణువు గుంజీలు తీస్తుంటే ఏదో చిత్రంగా అనిపించింది. మాయ ఏమిటదని పక నవ్వాడు. ఆ నవ్వడంలో పొలమారి ఆ చక్రం బయటికి ఎక్కేశాడు. అమ్మయ్య ఇంతే చాలరా అని పట్టుకెళ్ళిపోయాడు. అందుకని మేనల్లుడై వైష్ణవాన్ని శైవాన్ని బంధుత్వంతో కలిపారు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు మహానుభావుడు. అందుకని విష్ణువు ఆ రోజున చెవులు పట్టుకొని గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోయాడు. ఇప్పటికీ మీరందుకే ఇప్పటికీ ద్రవిడ దేశం వెడితే ఎక్కడైనా విఘ్నేశ్వరుడు కనబడితే చెప్పులు ఇప్పి 3 మాటలు ఇలా పట్టుకుని గుంజీలు తీసి వెళ్ళిపోతుంటాడు. మోకాళ్ళ నొప్పులుంటే గుంజీలు తీయక్కల్లా 3 మాటలు ఏదో కొద్దిగా వంగగలిగినంత వంగినా చాలు. కాబట్టి ఆయనంత సులభుడు లోకంలో లేడు. మీరు ఎప్పుడు చూడండి, పిల్లవాడిగానే సాధిస్తాడన్ని, పెద్దవాడిగా సాధించడు. కొన్ని తప్ప మిగిలినవన్నీ కూడా విఘ్నేశ్వరుడి యొక్క సాధితములు అన్నీ కూడా పిల్లవాడిగా సాధిస్తాడు తప్ప పెద్ద